హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను బనానా కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. అది కూడా గోధుమ పిండి వేసి, మైదా కాకుండా హెల్తీయే కదా, అండ్ విత్ బనానా కాబట్టి ఇంకా మోర్ హెల్తీ. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక నేను 2 రైప్ బనానాస్ తీసుకున్నానండి. పండు అట్టి పండ్లు, పచ్చివి తీసుకోకండి. పండిన అట్టి పండ్లతోని కేక్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక నేను మిక్సీలో వేసుకున్నాను. దాంట్లో 1/2 కప్ షుగర్ వేసుకున్నానండి. బనానా స్వీట్గా ఉంటాయి కాబట్టి మీరు షుగర్ చూసి వేసుకోండి. నెక్స్ట్ దీంట్లో 1/4 కప్ ఆయిల్ వేసుకున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఫ్లేవర్డ్ ఆయిల్ వేసుకోండి. గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోకుండా జస్ట్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఒక 1/2 కప్ కన్నా కొద్దిగా తక్కువ పాలు వేసుకున్నాను. పాలు తక్కువ అనిపిస్తే మీరు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎసెన్స్ వేస్తున్నాను, వెనీలా ఎసెన్స్. మీకు మిక్స్ ఫ్రూట్ ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు కొద్దిగా. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఈ మిక్చర్ వేసేస్తున్నాను. స్మూదీ లాగే వచ్చింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి, గోధుమ పిండి 1 కప్ గోధుమ పిండిది జల్లించుకొని తీసుకుందాం. మైదా కన్నా ఇలా వీట్ ఫ్లోర్తో చేసుకోండి. పిల్లలకి ఇవ్వాలన్నా మనకి టెన్షన్ ఉండదు, గోధుమ పిండి కాబట్టి. అండ్ దీంట్లో బనానా కూడా కలుస్తుంది కాబట్టి ఇంకా హెల్దీ. ఇక నేను 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. దాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకుందాం. ఇక్కడ 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. కేక్స్లో కొద్దిగా సాల్ట్ కలిస్తే టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది, స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక ఏదైనా తక్కువ పడితే మిల్క్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇక చూడండి, మన బ్యాటర్ బాగా థిక్ ఉంది. సో కొద్దిగా పాలు వేసుకొని దాన్ని రన్నింగ్ కన్సిస్టెన్సీ కాకుండా జస్ట్ ఫ్లోయింగ్ టైప్ చేసుకోవాలి. పాలు ఇంత అని ఏముండదండి, జస్ట్ మీరు వేసే ఫ్లోర్ బట్టి, క్వాంటిటీ ఆఫ్ ఫ్లోర్ బట్టి మీకు పాలు యూజ్ అవుతాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. దీంట్లో నేను మిల్క్ చాకో చిప్స్ వేస్తున్నానండి. ఇది టోటలీ ఆప్షనల్, ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు మధ్యలో చాక్లెట్ ఒక ఫ్లేవర్ బాగుంటుంది, అందుకే నేను వేసాను. ఇప్పుడు ఒక మిక్స్ ఇచ్చుకుందాం. సో మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ టీన్ రెడీ చేసుకుందాం. కేక్ టీన్ని మనం బటర్ పేపర్ వేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. ఇక్కడ కేక్ బ్యాటర్ ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోండి. ఈక్వల్లీ స్ప్రెడ్ అయినట్టు వేసుకోండి. ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి, ఈవెన్లీ స్ప్రెడ్ అవుతుంది. దాని మీద నేను కొద్దిగా మిల్క్ చాకో చిప్స్ వేసుకున్నాను. అది మెల్ట్ అయ్యి దాని టెక్స్చర్ చాలా బాగుంటుంది కేక్లో. ఇక నేను
ప్రీ హీటెడ్ అవెన్ మనది కడాయి కాబట్టి కడాయి హీట్ చేసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని రెడీ చేసుకున్నానండి. దాని మీద ఈ కేక్ టీన్ పెట్టి కంప్లీట్గా క్లోజ్ చేద్దాం. దీన్ని మనం 35 to 40 minutes పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 35 minutes మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ బేక్ అయితే ఇట్స్ ఓకే, లేకపోతే మోర్ 5 minutes పెట్టుకోండి. చూడండి నా కేక్ రెడీ అయిపోయింది. ఒకసారి నైఫ్ ఇన్సర్ట్ చేసి చూసుకుందాం. ఇక్కడ నాకు 40 minutes పడ్డాయి బేక్ అవ్వడానికి. చూడండి నైఫ్ కూడా క్లీన్గా వచ్చింది. సో కేక్ ప్రాపర్లీ బేక్ అయింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్లీ కూల్ చేసుకుందాం. నేను ఒక క్లాత్ వేసి ఉంచానండి పైన, డ్రై అవ్వకుండా కేక్. దీన్ని డీమోల్డ్ చేసుకుందాం బటర్ పేపర్ తీసేసి. ఇక నేను లెంత్ వైజ్ కట్ చేసుకుంటున్నాను. ఈ కేక్ మైదాతో చేసినట్టే ఉంటుంది, వీట్ ఫ్లోర్ అని అనిపించదు. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీట్ ఫ్లోర్తోని, అదే టేస్ట్ ఉంటుంది మీకు. మధ్య మధ్య చాకో చిప్స్ ఒక ఫ్లేవర్ చూడండి ఎలా మెల్ట్ అయ్యి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో బనానా కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, స్పాంజీ టెక్స్చర్. ఇక్కడ ప్లేటింగ్ రెడీ చేసుకుందాం. నేను 2 types ఆఫ్ స్లైస్ కేక్ వీడియో చేసి పెట్టానండి, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తప్పక చెక్ చేయండి. మోస్ట్లీ పిల్లలు బనానా తినడానికి ఇష్టపడరు. సో ఇలా కేక్లో వేసి ఇవ్వండి, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాగా. చాలా అంటే చాలా వాళ్ళు ఇష్టపడతారు. అండ్ ప్లస్ వీట్ ఫ్లోర్ కాబట్టి టెన్షనే లేదు. చూడండి సూపర్ సాఫ్ట్ స్పాంజ్ లాగే ఉంది అండ్ టేస్ట్లో యమ్మీగా ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. Thank you.